హాయ్ ఎవ్రీవన్. రాజ్మా కర్రీ కోసం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రాజ్మాని సాల్ట్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత రాజ్మాని పక్కన ఉంచుకొని వేరే ప్యాన్లోకి తగినంత ఆయిల్ అలానే చూపిస్తున్న స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మిర్చి అలానే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆనియన్ బ్రౌన్గా టర్న్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్గా టర్న్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసేసుకొని స్పైసెస్లో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్లో నుంచి ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 4 టమాటోస్ పేస్ట్ వేసుకుందాం. 4 టమాటోస్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో నుంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అవుతుంది. ఇలా రాజ్మాలో నుంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి వేసేస్తే మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది.